నో కాస్ట్ ఈఎంఐలో భారీ మోసం దగా ఉందా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 1,00,000 రూపాయల ఫోన్, కేవలం నెలకు 3,000 రూపాయల ఈఎంఐ, 50,000 రూపాయల టీవీ, నెలకు 1,000 రూపాయల ఈఎంఐ, 1,50,000 రూపాయల ల్యాప్టాప్, వడ్డీ లేకుండా ఇంటికి తీసుకెళ్ళండి. ఇలాంటి ప్రకటనలు మీరు ప్రతిరోజు చూస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు, ఎలక్ట్రానిక్ స్టోర్లు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఒక మాటను చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. అదే నో కాస్ట్ ఈఎంఐ. పేరు వింటేనే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వడ్డీ లేదు, అదనపు ఖర్చు లేదు, సులభమైన వాయిదాలు, వెంటనే వస్తువు మీ సొంతం. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, నిజంగానే నో కాస్ట్ ఈఎంఐలో ఎలాంటి ఖర్చు ఉండదా? బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, ఆన్లైన్ సంస్థలు మనకు ఉచితంగా డబ్బు ఇస్తున్నాయా, లేక దీని వెనుక మనకు కనిపించని కొన్ని నిజాలు ఉన్నాయా? ఈ వీడియో చివరి వరకు చూస్తే నో కాస్ట్ ఈఎంఐ వల్ల మీరు లాభపడుతున్నారా, లేక తెలియకుండానే నష్టపోతున్నారా అనే విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనం ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఏ ఆర్థిక సంస్థ కూడా లాభం లేకుండా పనిచేయదు. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, క్రెడిట్ కార్డ్ సంస్థలు ఇవన్నీ వ్యాపార సంస్థలు. వాటి లక్ష్యం లాభం పొందడం. అలాంటప్పుడు నో కాస్ట్ ఈఎంఐలో వడ్డీ లేకుండా డబ్బు ఎలా వస్తాయి అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ఇక్కడే అసలు కథ ప్రారంభమవుతుంది. సాధారణ ఈఎంఐలో మీరు కొనుగోలు చేసిన వస్తువు ధరతో పాటు వడ్డీ కూడా చెల్లించాలి. ఉదాహరణకు 50,000 రూపాయల ఫోన్ కొంటే దానిపై వడ్డీ కలిపి మొత్తం ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. కానీ నో కాస్ట్ ఈఎంఐలో వడ్డీ కనిపించదు. అందుకే చాలా మంది ఇది పూర్తిగా ఉచిత సౌకర్యమని భావిస్తూ ఉంటారు. వాస్తవానికి చాలా సందర్భాల్లో వడ్డీ మొత్తాన్ని తయారీ సంస్థ లేదా విక్రేత భరిస్తాడు. అంటే వినియోగదారుడికి వడ్డీ భారం ప్రత్యక్షంగా కనిపించదు. ఇక్కడి వరకు వినడానికి చాలా బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మరో కోణంలో ఆలోచిద్దాం. ఒక కంపెనీ ఎందుకు మీ వడ్డీని చెల్లిస్తుంది? దాని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? సమాధానం చాలా సులభం. అమ్మకాలు పెంచడం. ఒక వ్యక్తి నగదు చెల్లించాల్సి వస్తే 30,000 రూపాయల ఫోన్ కొనుగోలు చేస్తాడు. కానీ నెలకు 2,000 రూపాయల ఈఎంఐ అని చూపిస్తే అతను 1,00,000 రూపాయల ఫోన్ కొనడానికి కూడా సిద్ధపడతాడు. అంటే నో కాస్ట్ ఈఎంఐ మన కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తోంది. మనకు అవసరమైన దానికంటే ఖరీదైన వస్తువును కొనడానికి ప్రోత్సహిస్తోంది. ఇదే ఈ పథకం వెనుక ఉన్న అత్యంత ముఖ్యమైన మానసిక అంశం. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు అనుకుందాం. అతనికి 30,000 రూపాయల ఫోన్ సరిపోతుంది. కానీ షాప్లో నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ చూసిన తర్వాత 1,00,000 రూపాయల ఫోన్ కొనిస్తాడు. ఎందుకంటే అతనికి మొత్తం 1,00,000 రూపాయలు కనిపించవు. కేవలం నెలవారీ ఈఎంఐ మాత్రమే కనిపిస్తుంది. ఇదే కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల ప్రవర్తనపై అధ్యయనాలు చేసిన నిపుణులు ఒక విషయం చెబుతూ ఉన్నారు. ఈఎంఐలు మనకు వస్తువు అసలు ధరను మర్చిపోయేలా చేస్తాయి. మన దృష్టి మొత్తం నెలవారీ చెల్లింపుపైనే ఉంటుంది. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. నో కాస్ట్ ఈఎంఐ అంటే నిజంగా ఎలాంటి ఖర్చులు ఉండవా? సమాధానం ప్రతి సందర్భంలో కాదు. చాలా సందర్భాల్లో ప్రాసెసింగ్ ఫీజులు ఉంటాయి. కొన్ని బ్యాంకులు రుణం ప్రాసెస్ చేసినందుకు ప్రత్యేక ఫీజు వసూలు చేస్తోంది. దానిపై జీఎస్టీ కూడా చెల్లించాల్సి రావచ్చు. మరొక విషయం, మీరు నగదు చెల్లిస్తే వస్తువుపై మంచి డిస్కౌంట్ లభించే అవకాశం ఉంటుంది. కానీ నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకుంటే ఆ డిస్కౌంట్ తగ్గిపోవచ్చు లేదా పూర్తిగా రాకపోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న లెక్క చేద్దాం. ఒక టీవీ ధర 50,000 రూపాయలు అనుకుందాం. నగదు చెల్లిస్తే 5,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. కానీ నో కాస్ట్ ఈఎంఐ తీసుకుంటే ఆ డిస్కౌంట్ ఉండకపోవచ్చు. అంటే వడ్డీ లేకపోయినా మీరు పరోక్షంగా ఎక్కువ చెల్లించాల్సి వచ్చినట్లే. ఇంకో ముఖ్యమైన అంశం, ఫోర్ క్లోజర్ ఛార్జీలు. కొన్ని బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు మీరు ముందుగానే ఈఎంఐ పూర్తి చేయాలనుకుంటే అదనపు ఛార్జీలు వసూలు చేస్తాయి. దీనిని చాలా మంది ముందుగా గమనించారు. అందుకే నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ చూసిన వెంటనే ఒప్పుకోకూడదు. పూర్తి నిబంధనలు చదవాలి. ప్రాసెసింగ్ ఫీజులు ఉన్నాయా లేవా చూడాలి. జిఎస్టీ ఎంత ఉందో తెలుసుకోవాలి. డిస్కౌంట్ కోల్పోతున్నామా అనే విషయాన్ని పరిశీలించాలి. ఇప్పుడు మరో పెద్ద ప్రమాదం గురించి మాట్లాడుకుందాం. అది మల్టిపుల్ ఈఎంఐ ట్రాప్. మొదట ఒక ఫోన్ కొనుగోలు చేస్తాం, తర్వాత టీవీ, తర్వాత ఫ్రిడ్జ్, తర్వాత వాషింగ్ మెషిన్. ఒక్కొక్కటి చిన్న ఈఎంఐ లాగా కనిపిస్తాయి. కానీ నెలాఖరుకు చూస్తే మొత్తం ఈఎంఐలు కలిపి పెద్ద మొత్తంగా మారుతాయి. మనం ఆదాయంలో పెద్ద భాగం వాయిదాలకే వెళ్తుంది. దీంతో పొదుపు తగ్గుతుంది. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అందుబాటులో ఉండదు. ఒకవేళ ఉద్యోగం కోల్పోతే, ఆదాయం తగ్గితే, అనారోగ్య సమస్యలు వస్తే ఈఎంఐలు పెద్ద భారం అవుతాయి. చెల్లింపులు ఆలస్యమైతే క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. క్రెడిట్ స్కోర్ అంటే భవిష్యత్తులో రుణాలు పొందడానికి చాలా ముఖ్యమైన విషయం. ఒకసారి అది దెబ్బతింటే హోమ్ లోన్, కార్ లోన్, వ్యక్తిగత రుణాలు పొందడం కష్టమవుతుంది. అయితే నో కాస్ట్ ఈఎంఐ పూర్తిగా చెడ్డదా, అసలు ఉపయోగించకూడదా? సమాధానం కాదు. సరైన విధంగా ఉపయోగిస్తే అదొక మంచి ఆర్థిక సాధనం కూడా కావచ్చు. ఉదాహరణకు, మీకు నిజంగా అవసరమైన ల్యాప్టాప్ కొనాలి అనుకుందాం. ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించడం కష్టంగా ఉంది. మీ ఆదాయం స్థిరంగా ఉంది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేవు. అప్పుడు నో కాస్ట్ ఈఎంఐ ఉపయోగపడవచ్చు. అంటే సమస్య ఈఎంఐలో కాదు, మన నిర్ణయంలో ఉంది.
అవసరాన్ని బట్టి ఉపయోగిస్తే ఇది సహాయకారి. భావోద్వేగంతో ఖరీదైన వస్తువులు కొనడానికి ఉపయోగిస్తే ఇది ఆర్థిక భారంగా మారుతుంది. ఆర్థిక నిపుణులు సాధారణంగా ఒక సూచన చేస్తారు. మీ మొత్తం ఈఎంఐలు మీ నెలవారీ ఆదాయంలో 30-40% మించకూడదు. అలా ఉంటే ఆర్థిక ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అలాగే ఒక వస్తువు కొనుగోలు చేసే ముందు మీరు మీకు 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఇది నిజంగా అవసరమా? నగదు చెల్లిస్తే కొనుగోలు చేస్తానా? ఈఎంఐ లేకపోతే కూడా ఇదే వస్తువు ఎంచుకుంటానా? ఈ 3 ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే సరైన నిర్ణయం తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, నో కాస్ట్ ఈఎంఐ స్కీమ్ కాదు, కానీ ఇది పూర్తిగా ఉచితం కూడా కాదు. దీనిలో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇది మన కొనుగోలు అలవాట్లను ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రతి ఆఫర్ వెనుక ఉన్న నిజాలను తెలుసుకోవాలి. ప్రకటనలను చూసి నిర్ణయం తీసుకోకూడదు. నిబంధనలు చదవాలి, ఖర్చులు లెక్కించాలి, మన ఆర్థిక స్థితిని అంచనా వేయాలి. అప్పుడు మాత్రమే నో కాస్ట్ ఈఎంఐ నిజంగా మనకు లాభమా నష్టమా అనే విషయం అర్థమవుతుంది. మరి మీరు ఎప్పుడైనా నో కాస్ట్ ఈఎంఐ ద్వారా వస్తువులు కొనుగోలు చేశారా? మీ అనుభవం ఎలా ఉంది? కామెంట్లు తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆర్థిక అవగాహన వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.